హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. మీలో ఎంతమంది టమాటా పచ్చడి పెట్టుకున్నారు? ఈ టమాటా పచ్చడి సంవత్సరం వరకు నిలువ ఉంటుందన్నమాట. ఇప్పుడు అన్ని దగ్గర టమాటా పళ్ళు రేట్ తగ్గాయి కదా, అందుకు మేమైతే సంవత్సరం పాటు నిలువ ఉండేలా టమాటా పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఈ టమాటా పచ్చడి మా అక్క చేసింది. చాలా బాగా చేస్తుంది. ఎలా తయారు చేశారో చూసేద్దామా? ముందుగా 5 కేజీల టమాటా పళ్ళు తీసుకొని బాగా శుభ్రం చేసుకొని ఒక పొడి క్లాత్తో తడేమీ లేకుండా బాగా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఒక టమాటా 4 పీసెస్గా చేసి వేసుకొని మొత్తం టమాటాలన్నీ అలాగే కట్ చేసుకోవాలి, మూటుకలు తీసి. ఆ తర్వాత ఒక 300 గ్రాముల ఉప్పు, 400 గ్రాముల చింతపండు, ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 3 రోజుల పాటు నిల్వ ఉంచుకోవాలి. మధ్యలో ఒక్కొక్క రోజు కలుపుకుంటూ పెట్టుకోవాలి. ఆ తర్వాత 3 రోజులు అయిపోయిన తర్వాత తీసి ముక్కల్ని వాటర్ని సపరేట్ చేసి ఇలా ఎండబెట్టుకోవాలి. ప్రతిరోజు సాయంత్రం ముక్కలు తీసి ఈ వాటరు ముక్కలు కలిపి నానబెట్టి మళ్ళీ మరుసటి రోజు అలాగే ఎండబెట్టుకోవాలి. మొత్తం వాటర్ అంతా దగ్గర అయ్యే వరకు ఇలా ఒక 4-5 డేస్ ఆరబెడుతూ తీసి మళ్ళీ నానబెట్టి అలాగ పెట్టి చేసుకొని ఆ తర్వాత ఈ పచ్చడిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టు. అందులో ఒక 250 గ్రాముల కారం వేసి బాగా కలుపుకొని ఒక సగం ముద్ద తీసి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే సంవత్సరం వరకు నిలవ ఉంటుంది. అది ఎప్పుడు మనకి పచ్చడి అవసరం అవుతుందో అప్పుడు తీసి తాలింపు పెట్టుకోవడమే. ఒక కళాయి తీసుకొని సరిపడా ఆయిల్ వేసి, అంటే మన పచ్చడిని బట్టి వేసుకోవాలి ఆయిల్. ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకొని ఒక 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. వేసి ఇది కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పోపు మిశ్రమం బాగా చల్లగా అయిపోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, అందులో వేసి బాగా కలుపుకోవడమే, అంతే.